నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. సరే, ఇక మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎంత సెన్సిటివ్గా ఉందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఒకే ఒక్క ఉద్యోగం, ఆ ఒక్క జీతం మీద మొత్తం కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ వరల్డ్లో కేవలం ఒకే ఒక ఆదాయం మీద ఆధారపడ్డం అస్సలు సేఫ్ కాదు. చెప్పాలంటే కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక సన్నటి దారం మీద నడవటం లాంటిది. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనకున్న ఆ ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ సడన్గా ఆగిపోతే ఏమవుతుంది? రిజల్ట్ చాలా భయానకంగా ఉంటుంది కదూ. ఉద్యోగం పోయినా, ఉన్నట్టుండి మన బిజినెస్ డల్ అయిపోయినా, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి లీవ్ పెట్టాల్సి వచ్చినా మన మొత్తం లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇంట్లోకి వచ్చే ఆ క్యాష్ ఫ్లో ఒక్కసారిగా ఆగిపోతే అది ఫ్యామిలీని ఎంతటి టెన్షన్లో పడేస్తుందో మనం ఊహించవచ్చు. మనకంటూ వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఆ చిన్న బ్రేక్ మన జీవితాన్నే తలకిందులు చేస్తుంది. ఇక్కడున్న సిచ్యువేషన్ చూడండి. మనలో చాలామంది ప్రతి నెలా ఫేస్ చేసే ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాస్తవం ఇది. మన చేతికొచ్చేది ఆ ఒక్క జీతం మాత్రమే. కాని మన కోసం వెయిట్ చేస్తున్న ఖర్చుల లిస్ట్ చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఇంటి అద్దెలు, ప్రతి నెలా పక్కాగా కట్టాల్సిన ఈఎంఐలు, ఏటేటా పెరిగిపోతున్న స్కూల్ ఫీజులు, దానికి తోడు అనుకోకుండా వచ్చే మెడికల్ బిల్లులు, ఇలా వస్తున్న ఆ ఒక్క జీతం కోసం ఇన్ని రకాల ఖర్చులు రాబందులా రెడీగా ఉంటాయి. అదొక నాన్ స్టాప్ ఫైనాన్షియల్ బ్యాటిల్ లాంటిదే. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే, పర్సనల్ ఫైనాన్స్ విషయానికొస్తే ఈ 1 అనే నంబరుందే, అది చాలా చాలా డేంజరస్. ఎందుకంటారా? మనకు రావాల్సిన ఆ ఒక్క నెల జీతం జస్ట్ 2 రోజులు లేటైనా చాలు, ఇంట్లో టెన్షన్ మొదలైపోతుంది. మన ప్రశాంతత, మన కుటుంబం సంతోషం అన్నీ ఆ 1 అనే నంబర్ మీదే, ఆ ఒక్క పేచెక్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఒకే ఒక్క ఆదాయం మీద ఆధారపడటం మనం చేసే అతిపెద్ద రిస్క్. పోనీ జాబ్ సెక్యూరిటీ ఏమైనా గ్యారంటీగా ఉందా అంటే అదీ లేదు. ఇదొక అన్ప్రెడిక్టబుల్ మార్కెట్. కంపెనీకి ఏమాత్రం లాభాలు తగ్గినా ఎప్పుడైనా లే ఆఫ్స్ అనొచ్చు. ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే పనులన్నీ పక్కన పెట్టాల్సిందే. లేదా మార్కెట్ స్లోడౌన్ వల్ల మన బిజినెస్కి దెబ్బపడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సింగిల్ ఇన్కమ్ ఉంటే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ రిస్క్ మొత్తం సంపాదించే ఆ ఒక్క వ్యక్తి భుజాలమీదే పడుతుంది. అది ఎంతటి స్ట్రెస్సో మీరర్థం చేసుకోవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే సెకండ్ ఇన్కమ్. ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ అనగానే ఉన్న కెరియర్ మానేసి ఇంకేదో చెయ్యాలని, లేక పగలొక డ్యూటీ, రాత్రి మరో ఫుల్ టైం డ్యూటీ చెయ్యాలని కాదు. ఇది చాలా స్మార్ట్ అప్రోచ్. మన మెయిన్ వృత్తిని డిస్టర్బ్ చేయకుండా దానికి ప్యారలర్గా ఒక చిన్న ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలా ఒక సేఫ్టీ నెట్ క్రియేట్ చేసుకోవడం అంతే. సరే, ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి? వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎంచుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన, మీకు స్కిల్ ఉన్న ఫీల్డ్లో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. లేదా మీ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, ఒక చిన్న ఆన్లైన్ బిజినెస్ సెటప్ చేయొచ్చు. అది కాదంటే రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లేదా ట్రేడింగ్ లాంటివి నేర్చుకోవడం ద్వారా కూడా ఈ సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అవకాశాలకు అసలు కొదవే లేదు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఉదాహరణకు ట్రేడింగ్నే తీసుకుందాం. ఇది చాలా పవర్ఫుల్ ఆప్షన్ కావచ్చు, కాని దానికొక పక్కా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ లెర్నింగ్, నెక్స్ట్ ప్రాక్టీస్, ఆ తర్వాతే ప్రాఫిట్స్. ఎందుకంటే ట్రేడింగ్లో రిస్క్ ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ లేకుండా, గ్రౌండ్ వర్క్ లేకుండా అసలిందులో అడుగు పెట్టకూడదు. పక్కా డిసిప్లిన్తో, సరైన అవగాహనతో అడుగు పెడితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మీకు పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సింగిల్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వస్తే తట్టుకోవడం కష్టం, ఎప్పుడూ ఒక రకమైన స్ట్రెస్లోనే ఉంటాం. అదే సెకండ్ ఇన్కమ్ యాడ్ అయిందనుకోండి, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక సపోర్ట్ ఉంటుంది. మన సేవింగ్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక అద్భుతమైన ప్రశాంతత ఉంటుంది. మన సంపాదనకు పీస్ ఆఫ్ మైండ్ తోడైతే అదే మనకు దక్కే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందుకే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, నిజమైన సంపన్నులు ఎవరూ కూడా ఎప్పటికీ ఒకే ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు ఎప్పుడూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకుంటారు. ఈ విశ్లేషణలో మనం గ్రహించాల్సిన బిగ్గెస్ట్ పాయింట్ ఇదే. సెకండ్ ఇన్కమ్ అనేది ఏదో లగ్జరీ కార్లు కొనడానికో, ఎంజాయ్ చేయడానికో ఎక్స్ట్రా మనీ కాదు. అది ఏ ఆపద వచ్చినా మనల్ని, మన ఫ్యామిలీని కాపాడే ఒక రియల్ లైఫ్ సేఫ్టీ నెట్. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆధునిక వృత్తి నిపుణులుగా మీ సేఫ్టీ నెట్ని, అదేనండి మీ సెకండ్ ఇన్కమ్ని ఎలా నిర్మించడం ప్రారంభిస్తారు? ఈరోజే స్టార్ట్ చేయండి. మీకున్న స్కిల్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఎంత చిన్నగా మొదలుపెట్టినా పర్వాలేదు, కానీ స్టార్ట్ చేయడం మాత్రం పక్కా. మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకునే ఆ జర్నీని ఇప్పుడే మొదలుపెట్టండి. ఏమంటారు?
ఈ సెషన్ మీకొక కొత్త స్పష్టమైన దారిని చూపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.